హాయ్ అందరికీ. ఈరోజు మనం సింపుల్గా ఎలా చికెన్ బిర్యానీ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు బాస్మతి రైస్ని కొంచెం కడిగేసి నానబెట్టుకోవాలి. అలానే మనకు సరిపడే చికెన్ తీసుకొని దానికి కొంచెం పెరుగు, సాల్ట్ మిరపొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా పుదీనా, ఈ 3 కడిగి పక్కన పెట్టుకోవాలి. బాండిల్ తీసుకొని దాంట్లో కొంచెం గీ అలానే కొంచెం ఆయిల్ 2 వేసుకొని కొద్దిగా బిర్యానీ ఆకు, పోపు, బిర్యానీకి సంబంధించిన పువ్వు, అలానే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి వేసి కొద్దిగా పసుపు వేసి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేగాక ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. కొంచెం సేపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకునేసి అలానే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. అది మొత్తం వేసేసి ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి బాగా ఉడకబెట్టుకోవాలి. మొత్తం చికెన్ ముక్కకి మసాలా పట్టేందుకు కొంచెం సేపు ఉడకపెట్టుకుంటే మళ్ళీ బియ్యం వేసిన తర్వాత త్వరగా ఉడికిపోతుంది అన్నమాట. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలిపేసి క్లోజ్ చేసేస్తే కొద్దిసేపు ఉడికిన తర్వాత దాంట్లో మనం బియ్యం నానబెట్టుకుని ఒక గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. బాస్మతి రైస్ కాబట్టి ఒక గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలిపేసి బియ్యం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి కొంతసేపు ఉడికిన తర్వాత మళ్ళీ క్లోజ్ మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడికితే కొంచెం బాగా అడుగంటేస్తుంది కాబట్టి చూసుకుంటూ ఒక 2 టైమ్స్ అట్లా ఉడికిందో లేదో చూసి దానిలో కొంచెం కస్తూరి మేతి అలానే కొంచెం టేస్టీ సాల్ట్ వేసాము. అయిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ స్మాల్ సైజ్ లెమన్ తీసుకొని చేసి లాస్ట్లో ఫుడ్ అయిపోయిందని చూసిన తర్వాత దించేసేటప్పుడు నిమ్మరసం పిండేసి కొద్దిగా నెయ్యి నిమ్మరసం పిండుకొనేసి దించుకుంటే మన బిర్యానీ టేస్టీ సింపుల్ బిర్యానీ ఈజ్ రెడీ. లాస్ట్ దించేటప్పుడు నిమ్మరసం పిండుకుంటున్నాం. అది కొంచెం బిర్యానీ టేస్ట్ని చేంజ్ చేస్తుంది అన్నమాట. కొద్దిగా పులుపు కారం అన్ని మిక్స్ అయ్యేటట్టు టేస్టీ సింపుల్ బిర్యానీ ఈజ్ రెడీ టు సర్వ్ ద బిర్యానీ. థ్యాంక్